ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, శత్రువు యొక్క అగ్ని బాణముల నుండి తప్పించుటకు అన్నిటికంటే మరి ముఖ్యముగా విశ్వాసమను డాలు అవసరం. ఇక్కడ విశ్వాసము అనగా మనము రక్షింపబడుటకు క్రీస్తునందు ఉంచిన విశ్వాసము కాదు. రక్షించబడిన తరువాత వారు అనుదిన తన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి విశ్వాసమే. మనకు శోధనలు అధికమైనప్పుడు శోధనలలో విశ్వాసముతో ధైర్యముగా ప్రభువును ఆనుకొని ఉండవలయను. ఉదాహరణకు, ఒకప్పుడు శిష్యులు సముద్రంలో ప్రయాణం చేయుచుండగా పెద్ద తుఫాను రేగను. అయితే ప్రభు వారి మధ్య ఉన్నాడు. అయినను వారు, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని కేకలు వేసిరి. అప్పుడు ప్రభు వారిని గద్దించి, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని చెప్పి నిమ్మలపరచెను. అపవాది అగ్ని బాణములు అనగా శోధనలే. శ్రమలో సాతాను మనకు సందేహములు కలిగిస్తాడు. ఆ బాణాలు ఏమిటంటే దూషించే ఆలోచనలు, ద్వేషము, సందేహము, పాపము చేయాలని దహించే కోరికలు. ఇలాంటి బాణాలని మనం విశ్వాసము ద్వారా ఆర్పివేయకపోతే అవి మనలో అగ్నిని రగిలిస్తాయి. ఫలితముగా మనము దేవునికి అవిధేయులము అవుతాం. అంతేకాక ప్రభువుని ప్రార్థన వినుటలేదని నీకు సహాయము చేయడనియు ప్రభువు మీద నీకు అనుమానములు కలిగిస్తాడు. వాటిని జయించుటకు క్రీస్తునందున్న మనకు దృఢ విశ్వాసమే. యోబు భయంకరమైన శ్రమలలో ఉండగా సాతాను తీక్షణమైన అగ్నిబాణములను యోబుపైకి విసిరాడు. దేవుని దూషించి మరణము కమ్మని ఆయన భార్య ఒక సలహా ఇచ్చెను. ప్రభు పక్షముగా ఎంతటి శ్రమకైనా ఇష్టపడ్డాడు యోబు. దేవుని పక్షముగా శ్రమపడుట ఆయన వెనకాడలేదు. అపవాది ఇంకను విపత్కర పరిస్థితులను ఉపయోగించి దేవుని యందలి మన నమ్మకమును చెల్లింపజేసి మనము దేవుని నుండి దూరముగా పారిపోవునట్లు చేయుటకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే ప్రియులారా, విశ్వాసము ఇదే పరిస్థితులను వినియోగించుకొని దేవుని సన్నిహితమైన అపవాదిపై విజయము సాధించును. కనుక ప్రియులారా, మన శోధనలలో అలాంటి లక్షణములు మనము కలిగి ఉండవలేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.